ప్రతి ఒక్కరూ రైడింగ్ అని రైడింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. డిఫెన్స్లో మన టైటన్స్ ఎలా ఉంది? రైడింగ్ బాగా రన్నిస్తే మ్యాచ్ని మాత్రమే గెలిపించగలుగుతుంది. అదే డిఫెన్స్లో స్ట్రాంగ్గా ఉంటే టోర్నమెంట్ గెలిపిస్తుంది. అలాంటి డిఫెన్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు ఇది మన కబడ్డీ గురు. ఈ సీజన్లో మన టైటన్స్ రైడింగ్లోనే కాదు, డిఫెన్స్లో కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. గత సీజన్లో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా బరిలోకి దిగిన టైటన్స్కి పవన్ కుమార్ ఇనీషియల్ మ్యాచెస్లోనే ఇంజురీ అయ్యి చాలా మ్యాచెస్ ఆడకపోయినా మన విజయ్ మాలిక్ అండ్ ఆశిష్ నర్వాల్, క్రిషన్ హూడా సర్ ఆధ్వర్యంలో వీళ్ల ఇద్దరు రైడింగ్ బాధ్యతలు తీసుకుని మన టైటాన్స్ని రైడింగ్లో టాప్ 2లో పెట్టడమైతే జరిగింది. లాస్ట్ సీజన్లో కేవలం డిఫెన్స్ ఫెయిల్ అవడం వలన మన టైటాన్స్ ప్లే ఆఫ్స్ దగ్గర వరకు చేరి వెనుతిరగవలసి వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సీజన్లో ప్లేయర్స్ని కొనడం అయితే జరిగింది. ఈ సీజన్లో డిఫెన్స్లో కార్నర్స్పై ఎక్కువ